శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖగోళంలో అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి అని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము. గ్రహస్థితుల మార్పు వల్ల అనేక విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క రాశిలోంచి గ్రహము మరొక రాశిలోకి వెళ్తూ ఉన్నప్పుడు దాని పరిమిత కాలం అయిపోయిన తర్వాత ఆ గ్రహం యొక్క ఫలితాలు, ఆ సంచరించేటటువంటి రాశి ఫలితాలు, నక్షత్ర ఫలితాలు, ఆ గ్రహం యొక్క ఫలితాలు, అలాగే ఆ రాశి యొక్క తత్వాన్ని బట్టి, గ్రహం యొక్క తత్వాన్ని బట్టి ఇలాగా అనేక రకాల మార్పులు వస్తుంటాయి. మళ్ళీ గ్రహము చూసేటటువంటి రాశి, ఆ గ్రహాన్ని చూసేటటువంటి రాశి, ఇలాగా అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి. లగ్నాన్ని బట్టి ఈ మార్పులు అనేవి కూడా చాలా సహజంగా సంభవిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం చెప్పుకునేటటువంటి ముఖ్యాంశం ఏమిటి అంటే, మార్చి నెలలో 30వ తేదీన మనకి ఉగాది వస్తూ ఉన్నది. అయితే ఉగాది రోజునే మరి ఒక విశేషం కూడా జరుగుతోంది. ఉగాది అనగానే యుగానికి ఆది అని చెప్పుకుంటూ ఉంటాము. ఇది ఆ రోజు ఏ గ్రహం అయితే ఆ వారానికి అధిపతిగా ఉన్నారో ఆయన మనకి రాజుగా ఉంటారు. అయితే ఇక్కడ ఉగాది సంగతి పక్కన పెడితే అదే రోజున ఇంకొక ముఖ్యాంశం ఏం జరుగుతోంది అంటే, మీన రాశిలో 6 గ్రహాల కలయిక ఏర్పడుతూ ఉంది. ఇది ఎప్పుడో ఒక్కసారి కానీ సంభవించదు. చాలా సంవత్సరాలకి ఒక్కసారి సంభవిస్తూ ఉంటుందన్నమాట. ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పచ్చు. అయితే ఈ 6 గ్రహాలు మీనరాశిలో కలుసుకుంటూ ఉన్నాయి. ఇలా మీనరాశిలో కలుసుకోవడం వల్ల జలతత్వం ఉన్నటువంటి రాశి అవుతూ, మీనరాశి గురువుగారి యొక్క ఆధిపత్యం ఉంటూ ఉన్న రాశి కాబట్టి చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు, శుభ పరిణామాలు ఉంటూ ఉంటాయి అనేది ఒకటి చెప్పచ్చు. తర్వాత ఈ 6 గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉంది మనకి అని గనక చూసినట్టయితే, శని గారు అప్పుడప్పుడే కుంభరాశి మారి మీనరాశిలోకి వెళ్ళారు. ఇంకా ఒక్కరోజు కూడా అవలా వెళ్ళి 0 డిగ్రీల 13 నిమిషాలలో ఉన్నారు. పూర్వభాద్ర 4వ పాదంలో ఉన్నారు. 3వ పాదం వరకు మనకి కుంభరాశిలో ఉంటూ ఉండగా 4వ పాదం మీనరాశిలో ఉంటుంది. 4వ పాదంలోకి జస్ట్ ఎంటర్ అయ్యారనమాట. తర్వాత రాహు గారు 2 డిగ్రీల 40 నిమిషాల్లోకి వచ్చారు. ఇంకా అతి కొద్ది కాలంలో మీనరాశి దాటిపోయి కుంభరాశిలోకి వస్తారు వారు. ఈయన కూడా పూర్వభద్ర 4వ పాదంలోనే ఉన్నారు. తర్వాత శుక్రాచార్యుల వారు 3 డిగ్రీల 56 నిమిషాల్లో ఉన్నారు. వీరు ఉత్తరాభాద్ర 1వ పాదంలోకి వచ్చారు. ఇక బుధుడి యొక్క నీచ స్థితి ఉంటుంది మీనరాశిలో. వీరు 5 డిగ్రీల 19 నిమిషాల్లోకి సంచారం చేస్తూ ఉన్నారు. ఆ టైంకి ఉత్తరాభాద్ర 1వ పాదం అవుతుంది. ఇక రవి గారి యొక్క స్థితి 16 డిగ్రీల 16 నిమిషాల్లోకి వచ్చారు. వీరి కూడా ఉత్తరాభాద్ర 4వ పాదంలోకి వచ్చారు. ఇక చంద్రుని యొక్క స్థితి 19 డిగ్రీల 42 నిమిషాల్లోకి వచ్చారు. రేవతి నక్షత్రం 1వ పాదంలోకి వచ్చారు. మరి అయితే మనం ఇక్కడ ఒక అంశాన్ని తెలియజెప్పుకోవచ్చు. చంద్రుని యొక్క స్థితి 2.5 రోజులు ఉంటుంది కదండి. మరి ఈ 6 గ్రహాలు కలిసినప్పుడు ఇక్కడ 19 డిగ్రీల్లోకి వచ్చారు కదా, అంటే ఆ ముందు రోజు కూడా ఇదే రాశిలో సంచరిస్తూ ఉండొచ్చు కదా అని ఒక అనుమానం వస్తుంది. నిజంగా కూడా సంచరిస్తూ ఉంటారు. 29వ తేదీ మార్చిన, అలాగే 30వ తేదీ మార్చిన ఈ 2 రోజులలోనూ ఈ 6 గ్రహాల యొక్క కలయిక మీనరాశిలో జరుగుతుంది. ఇది చాలా చాలా గమనించదగ్గ విషయం. దేశకాలమాన పరిస్థితుల్లో ఉగాది రోజున 6 గ్రహాలు ఒకటే రాశిలో ఉండడం అనేది చాలా మంచిది. ఎందుకంటే షష్టం అంటే 6 గ్రహాలని అర్థం. అయితే చంద్రుడు ఏ రాశిలో ఉన్నారు? మీనరాశిలో ఉన్నారు. మీనరాశిలోనే 6 గ్రహాల కలయిక ఏర్పడుతూ ఉంది. ఇది ఉగాది రోజు ఏర్పడడం అనేది చాలా చాలా మంచిది. అంటే ఉగాది రోజు కూడా కొనసాగుతోందనమాట. 29వ తేదీన ఏర్పడినటువంటి చంద్రునితో సహా 6 గ్రహాలు 30వ తేదీన కూడా అలాగే కొనసాగుతున్నాయి. మరి 30 డిగ్రీలు దాటాలి కదా చంద్రుడు కూడా. కాబట్టి 2 రోజుల కాలము మీనరాశిలో ఉంటూ ఉన్న కారణం చేత 6 గ్రహాల యొక్క స్థితి మీనరాశిలో ఉంటూ ఉంది. ఆ రోజు చంద్రుని యొక్క స్థితి మనకి రవి గారితో కలిసి ఉండడం, అమావాస్య రోజు రవిచంద్రుల కలయిక జరుగుతూ ఉంటుంది. తర్వాత పాడ్యమి విధియ రోజున కూడా అది కంటిన్యూ అవుతుంది. ఆ రోజు మనకి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమైపోయింది. ఇలా విశ్వావసు నామ సంవత్సరము అదే రాశిలో, మీన రాశిలో ఏర్పడడము, చంద్రుని యొక్క
గమనము, ఇంకా అక్కడే ఉండడము, 6 గ్రహాల కలయిక ఉండడము, దేశకాలమాన పరిస్థితులకి, ధరవరలకి, తర్వాత ఈ ఎండలు ఎలా ఉన్నాయి, వానలు ఎలా ఉన్నాయి, దేశంలో ప్రజల యొక్క మానసిక భావనలు ఎలా ఉంటాయి, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించి ఇది చాలా బాగా చెప్పుకోవచ్చు మనం. అయితే ఈ షష్టగ్రహ కూటమి అసలు 6 గ్రహాల కలయిక మీన రాశిలో జరుగుతూ ఉన్నందువల్ల ఏ ఏ రాశుల వారికి బాగుంటుంది అనేది మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే, మీన రాశిలో 6 గ్రహాలు, వీరు ఏ వర్గానికి చెందిన వారో కూడా ఇప్పుడు మనం ఒకసారి తెలియజెప్పుకుందాం. శని, రాహు, శుక్ర, బుధ, రవి, చంద్ర. ఇక్కడ 6 గ్రహాలు వరుసగా రాసుకున్నాం కదా. శని గారు కానీ, రాహు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, ఈ 4 గ్రహాల కలయిక వచ్చేసి శని వర్గంలోని గ్రహాలు ఇవి. ఈ నలుగురు కూడా శని వర్గీయులు అవుతూ ఉండగా, రవిచంద్రులు ఇద్దరు గురువర్గీయులు. గురువర్గీయులు అవుతూ ఉండగా అంటే ఇరు వర్గాల వారు కూడా మీనరాశిలో కలుసుకుంటున్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎందువల్ల అంటే ముందర క్షేత్రానికి ఒక మహత్యం ఉంటుంది, ఆ రాశికి ఒక తత్వం ఉంటుంది, క్షేత్రానికి కూడా తత్వం ఉంటుంది. ఇది మీనరాశి గురువుగారి రాశి. మీనరాశి ద్విస్వభావ రాశి. అలాగే మీనరాశి జలతత్వ రాశి. జలతత్వ రాశి అవుతూ ద్విస్వభావ రాశి అవుతూ దాని తర్వాత గురువుగారు అధిపతిగా ఉన్నారు. ఎప్పుడైనా సరే గురువుగారు అధిపతిగా ఉన్నప్పుడు ఆ రాశిలో ఉండేటటువంటి గ్రహాలు చాలా అనుకూలంగా అణకువగా ఉంటాయి, గురుతత్వానికి లోబడి ఉంటాయి. గురువు అంటే గురువే కదా. శత్రువర్గం వారైనప్పటికీ కూడా, అంటే శనిగారు కానీ, రాహు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, ఈ 4 గ్రహాలు కూడా గురువుకి వ్యతిరేకమైన వాళ్ళు అయినప్పటికీ కూడా ఒక గురుస్థానం అనగానే సరే గురువుగారు కదా, మనం ఎక్కువ విజృంభించి మన ఫలితాలని చూపించొద్దు అని చెప్పి తగు మోస్తరులో వాళ్ళ యొక్క విజృంభణ జరుగుతుంది. ఇది జ్యోతిష శాస్త్రంలోనే మనకి చెప్తూ ఉన్నారు. కాబట్టి శని వర్గీయులైనటువంటి శనిగారు కానీ, రాహు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ గురువుగారి యొక్క ఆధిపత్యం ఉన్నటువంటి రాశిలో ఉంటూ ఉన్నారు. అలాగే ద్విస్వభావ రాశి ఇది, అంటే 2 రకాలైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్న రాశి. తర్వాత జలతత్వ రాశి, చాలా మృదువుగా ఉంటారు జలతత్వ రాశి వాళ్ళు, చాలా మృదువుగా, ప్రవర్తన అనేది చాలా మృదువుగా ఉంటుంది. అలాగే ఇది స్త్రీకి సంబంధించినటువంటి రాశి కూడా, అంటే జలతత్వము ప్లస్ చాలా మృదువైన తత్వము. ఇటు జలతత్వము మృదువైనదే, స్త్రీ గుణాలు కూడా మృదువైనవిగా చెప్పుకుంటాం. అత్యంత మృదువైనటువంటి రాశి, అంటే కఠినత్వాన్ని చూపించరు. అలాంటి రాశి లక్షణాలు ఉన్నటువంటి మీన రాశిలో 6 గ్రహాల యొక్క సంచారము ఈ విధంగా ఈ డిగ్రీలలో జరుగుతూ ఉండగా మనకి ఏ ఏ రాశుల వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అనేది ఇప్పుడు తెలియజెప్పుకుందాము. అద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. మీనరాశి వారికి రాశిలోనే షష్టగ్రహ కూటమి ఏర్పడింది. ఏ విధంగా ఉండబోతోంది? మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ సామెతగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ముందరే రాహు ఉన్నారు, సప్తమంలో కేతు ఉన్నారు, ఇప్పుడు వచ్చి శనిగారు కలిశారు, నీచ బుధుడు కలిశారు, రవి రాహుల కలయిక కలిసింది. ఏం బాగుంటుందండి? బాగుంటుందని ఎలా చెప్తాం? 5 గ్రహాల ఇబ్బందులు అక్కడ కనిపిస్తున్నాయి. ఒక చంద్రుడు బాగున్నారని చెప్పుకోవాలి, ఇంకా మహా అయితే శుక్రాచార్యుల వారు బాగున్నారని చెప్పుకోవాలి. మిగతా 4 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎలా చాలా బాగుంటుంది? తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. అనారోగ్యం రావచ్చు, ప్రజలతో సంబంధ బాంధవ్యాలు, భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు, అన్నదమ్ముల సహాయ సహకారాల మధ్య సహకారాలు, మాతృవర్గ రీత్యా, పితృవర్గ రీత్యా ఎటువంటి ఇబ్బందులున్నా మీరు ఓర్పు కలిగి ఉండడమే ప్రధానము. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే రుణాలు కొంచెం ఎక్కువ అయ్యేటటువంటి అవకాశము. ఎవరికైనా రవిరాహుల కలయిక కానీ, రవిరాహుల దృష్టులు కానీ జన్మజాతకంలో ఉన్నట్లయితే
వీరు ఖచ్చితంగా రవి, రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మీరు పరిహారాలు చేసుకున్నా, చేసుకోకపోయినా ఇక్కడ రాశిలోనే కలుస్తున్నాయి. రాశిలో రవి, రాహు, శని ముఖ్యంగా ఈ 3 గ్రహాల కలయిక రాశిలో జరుగుతోంది. అంత శుభకరం కాదు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలున్నాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగానే ఉండండి. అన్నిటికన్నా ఆరోగ్య విషయంగా జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారి మీరు శివారాధన చేయండి, లేదా రుద్రాభిషేకం చేయించండి. అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. ఇక మీకు సంతృప్తి వస్తుంది. యోగా చేయండి. ఇవి ఎందుకు ముఖ్యంగా చెప్తున్నానంటే, మీన రాశిలోనే 3 గ్రహాలు ఎప్పుడైతే దుష్ట గ్రహాలు, దుష్ట ఫలితాలిచ్చే గ్రహాలు, గ్రహాలన్నీ మంచివే, కానీ ఆ స్థానంలో ఉండడం వల్ల దుష్ట ఫలితాలన్నమాట. శనిగారు కానీ, రాహువు కానీ, అలాగే రవి కానీ దుష్ట ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఇవి రుణాలు ఎక్కువ చేస్తాయి, ఖర్చు ఎక్కువ చేయిస్తాయి, మనశ్శాంతి లేకుండా చేస్తాయి, అనుమానం వచ్చేటట్టుగా చేస్తాయి, సంబంధ బాంధవ్యాలు చెడిపోయే విధంగా ఆలోచిస్తాయి. ఏ ఇద్దరు వ్యక్తులతో మంచితనంతో ఉన్నా కూడా అక్కడ ఏదో విధంగా బ్రేక్ పడేటటువంటి పరిస్థితులు ఉండడం. మరి 6 గ్రహాలలో ముఖ్యంగా ఈ దుష్ట ఫలితాన్ని ఇచ్చేటటువంటి 3 గ్రహాలు సంచరిస్తూ ఉన్న కారణం చేత పూర్తి స్థాయిలో ఓర్పు కలిగి ఉండండి. పూర్తి స్థాయిలో భగవతారాధన చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి అంశం అని చెప్పి తెలియజేస్తూ, షష్టగ్రహ కూటమి వల్ల కొన్ని రాసుల వాళ్ళు చాలా బాగా లాభపడుతున్నారు, కొన్ని రాసుల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏది ఏమైనా కానీ భగవతారాధన చేయడం వల్ల మంచి జరిగే రాసులకి మరింత మంచి జరుగుతోంది. ఇబ్బందికరమైన ఫలితాలు ఉండే రాసులకి కాస్త తగ్గిపోతున్నాయి ఇబ్బందులు. ఇది గ్రహించవలసిందిగా సూచన చేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.